ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవడు చావు వాడే యూట్యూబ్ ఛానల్. నేను చెప్పబోయే బొక్కలో న్యూస్ ఏంటంటే మార్కెట్లో కొత్త బొమ్మ అయితే వచ్చింది. ఆ బొమ్మను కొని యూఎస్కి వెళ్దాం. నేను కాదు మీరు మాత్రమే. ఇదిగోండి ఆ బొక్కలో బొమ్మ. తట్టేడు వాళ్ళకి ముఖం వేసుకొని గుడ్లో ఒక కళ్ళు వేసుకొని బర్రె మూత వేసుకొని బర్రె తొక్కను అతికించుకొని ఉన్న బొమ్మ ఈ పాపి. నిన్ను కాదులే వెనకాల తాడుంటది దాన్ని గుంజి పాడుతుంది అంటే మాట్లాడుతుంది. ఈ బొమ్మ మంచి ఆన్సర్స్ కూడా ఇస్తుంది. అలాగే కాళ్ళు కూడా ముందడికి. ఇంకా ఈ బొమ్మ పిల్లలు కొనిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. అదే ఇంత మంచి బొమ్మ కొనిచ్చినందుకు లేండి. అలా ప్రాణాలు త్యాగం చేయాలంటేనే ఈ బొమ్మ కొనండి. ఈ బొమ్మను కొని యూఎస్ఏకి వెళ్ళిపోవచ్చు. స్కీమ్ ఏదో బాగుంది కదా. ఇప్పుడే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి కొనుక్కొద్దాం. త్వరగా వెళ్ళాలి అయిపోతాయి. వీడు పాపితో ఆడుకునే సమయం. సారీ పాపి వీడితో ఆడుతుంది ఇప్పుడు. ఊరికి ఫ్యాక్టరీకి వచ్చేసిన ఇప్పుడే ఇక్కడ వెల్కమ్ అనేది ఉన్నది. వెళ్దాం. నచ్చేదారు మూసుకుపోయిందా? ఇంతసేపు మంచిగా ఉండే కదా. పోయినసారి బామ్మ దగ్గర గిన్నె కోసం ఇరుక్కున్నట్టు ఇరుకోదు. ఇక్కడ రిసెప్షనిస్ట్ ఎవరు లేరా? అయితే మనం ఉందాం. ఓకే అటు సైడ్ ఒక రూమ్ ఉన్నది. ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ పులి బొమ్మ ఉన్నది. దీన్ని పట్టుకోపోదాం. సారీ ఆ పాపినే తీసుకువెళ్తేనే మనకి యూఎస్ఏకి వెళ్ళే ఛాన్స్ వస్తాయి అనుకుంటా. ఈ బొమ్మ మంచిగా లేదు. ఇక్కడ ఏదో మేకప్ కిట్ లా ఉన్నది గైస్. మనకి ఎందుకు వెళ్దాం పదండి. ఎందుకు గైస్ అన్ని ఖరాబ్ చేయడం. వెళ్దాం ఇక్కడ నుంచి. వెల్కమ్ టు రియాలిటీ. ఏదైతే అదైంది. మిషన్ ఖరాబ్ చేసే తిరిగి ఎవటరా అది రికార్డింగ్ ఆన్ చేసింది. స్టాప్ చేయండి. నేను ఇక్కడ ఏదో కోడ్ ఎంటర్ చేస్తేనే మనం ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చు అనుకుంటా. ఎటేటో తిరగాల్సి వస్తుంది. అటు సైడ్ కూడా ఏదో రూమ్ ఉంది. అక్కడ ఏంది బ్లూ కలర్ చైర్. గోడ పైన స్టిక్కర్ చూసి దడుచుకుంటా. అదే వెల్కమ్ అని ఉన్నది కదా. అండ్ ఇక్కడ అంతా ఇంత ఖాళీగా ఉంటుందని నేను అసలుకే అనుకోలే. కింద చూడండి గైస్ మొత్తం గాజు పెంకలు అంత మాన్ చేసి. ఇది ఏదో గేమ్స్ ఆడుకునే రూమ్ లో ఉంది. పాపం ఎవడో బొమ్మలు వేయలే అని మొత్తం షాపే బాగా కొట్టుకోవేండి కదా. ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందో వెతుకుదాం గైస్. పైన చూడండి ట్రైన్ ఎంత మంచిగా తిరుగుతుందో. గ్రీన్ పింక్ ఎల్లో రెడ్ అని క్లూస్ అయితే ఏం దొరుకుతలేవు గైస్. షిట్ వెయిట్ ఎ మినిట్. అదే కావచ్చు గైస్ క్లూ. గ్రీన్ పింక్ ఎల్లో రెడ్ నుంచి బొమ్మ పట్టుకొని అయితే దొబ్బేద్దాం. ఇక గ్రీన్ పింక్ ఎల్లో రెడ్. ఈ రూమ్ లో ఉన్నది బుక్ అసలు ఏం లేదు. వెయిట్ ఇక్కడ టేబుల్ పైన క్యాసెట్ ఉన్నది. దాన్ని తీసుకుందాం. ఒక్క నిమిషం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా చేసేది ఏం లేదు. ఆ క్యాసెట్ తీసుకొని పక్కన ఉన్న టీవీలో వేసి పడుతుంది. అండ్ ఇప్పుడు వీడు నాకేం సో చెప్తాడో. టీవీలో వస్తుంది. ప్లే టైం వేసుకో నిమిషం. ఈ పక్కన ఉన్న డబ్బాలో ఒక షేయి ఉంటది. ఆ షేను ఎలా వాడాలంటే అవి చాలా దూరం పోతుంది. దానికి ఉన్న 2 కట్టెలు పట్టుకోవాలి నువ్వు. అది నీ చేతిలో తరిగించుకొని దూరం ఉన్న వస్తువుని ఈజీగా గుంజొచ్చు. ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే నా ఎదురుగా నువ్వు చూడొచ్చు ఒక డబ్బా అనేది. దాన్ని నేను ఈజీగా గుంజుతున్నారు బొక్క. ఈ డబ్బాని జాగ్రత్తగా ఇటు గుంజుకోవచ్చు. అండ్ ఇది నీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంతంటే అంత ఎంత చాలా దూరం అంటే అంత చాలా దూరం వెళ్తుంది. అండ్ ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు అంత వీడెవరో క్రిమినల్ లో ఉన్నాడు గైస్ వీడు. అండ్ ఒక పోల్ నుంచి ఒక పోల్ కి నీకు కరెంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే వాడు ఇంచేపు చెప్పిన చెయ్యి అయితే ఇక్కడనే ఉన్నది గైస్. పాపి బొమ్మ కోసం అయితే నాకు ఏమేమో పాపాలు కనబడుతున్నాయి టీవీలో. వీడి చెయ్యి కోసం అడ్వర్టైజ్మెంట్ బాగానే ఇచ్చాడు కానీ లాస్ట్ లో నేను ఉచ్చ ఓపించాడు. పాపి నాతో ఆడతావా పాపి? దా ఆడుకుందాం లాస్ట్ చెమ్మ. అమ్మో నిజంగానే వస్తుంది కావచ్చు. ఇక్కడికి వెళ్ళిపోదాం అవసరం. పాపి వెళ్తున్నా నీకోసమే వస్తున్నా. వెయిట్ ఏ మినిట్. అండ్ ఇంతసేపు మనం దీనిపైన ఒక చెయ్యి అయితే చూసినాం కదా. ఈ చెయ్యి చింబర్ పైన చెయ్యిని పెట్టాలేమో. పెట్టి చూద్దాం ఆగండి. మనం అనుకున్నది సక్సెస్ అయింది గైస్. స్కాన్ చేస్తుంది మన చేతిని. అండ్ స్కాన్ అయిపోయినాక డోర్ గిట్లా ఓపెన్ అవుతుంది కావచ్చు. ఓపెన్ కావే డోర్ ఓపెన్ గా షటర్ లేపుదాం. ఓపెన్ గా అది తెరవగానే లోపల హీడి వేసేది అంత పెద్దగా ఉంది బొమ్మ. నేనేదో దయ్యం అనుకుని ఉచ్చ పోసుకున్నా. అదే మామ థర్డ్ షర్ట్ అంత పెరిగా ఇంత కూడా బుర్రలేదారా? అక్కడ నిల్చున్నావు పోయి ఇక్కడికి అమ్ముంటే రాత చూసుకుందాం. అండ్ ఓకే ఇక్కడ చేయి పెట్టేద్దాం. కరెంట్ పోయింది గైస్. అండ్ ఇప్పుడు డోర్ ఏమన్నా ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వట్లేదు కదా. ట్రై మామ ఏం చేసావురా? వాట్ కీసా? ఇంతసేపు ఉన్నాయా గైస్? అసలు కీస్ ఏదో పెద్ద పన్నాగమే పన్నారు గైస్. వీళ్ళ అమ్మ కోసం వచ్చాం. యూఎస్ఏకి వెళ్ళాలి కదా. ఓకే తాళం తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇది కనుక ఓపెన్ కాకపోతే ఓపెన్ అయింది గైస్. కీ దీనికి అనుకుంటా. ఓకే లోపల పవర్ అని ఉంది. ఇంతసేపు వాడు చెప్పాడు కదా ఏదన్నా పవర్ దాని నుంచి ఇంకో దానికి కనెక్షన్ ఇవ్వాలి. అది గైస్ ఇక్కడ ఎక్కడో ఉంటది అది. ఏందిరా ఇక్కడ ఏం లేవు. పవర్ సప్లై ఇచ్చేది లేదు గైస్ ఇక్కడ. దొరికింది. ఒక నిమిషం తొందర పీకి వాడు. అయ్యా చిప్ప కూడా వచ్చిందిగా. గ్లోయింగ్ హ్యాండ్ అయిపోయింది గైస్ మన హ్యాండ్. ఇప్పుడు వెళ్ళి దీని నుంచి దీనికి ఇచ్చేద్దాం. లైట్ వెలిగింది. అండ్ దీని నుంచి దీనికి ఇచ్చేసి
కరెంటు కొడదాం అంతే, కరెంటు వచ్చేసింది. నేను అసలుకి తెలివి గల్లోనే కానీ ఇప్పుడు వెళ్ళి ఆ తాటి చెట్టు మామకు హాయ్ చెప్పేసొద్దు. నేను చూసేది నిజమా? ఏం చెప్పేది జోక్గా అన్నారా చూసుకుందామని. సీరియస్ తీసుకుంటే ఎలామా? బొమ్మద్దేమది వేసి బయటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కూడా ఏదో షేయి ఉంది పెట్టి పాడదొబ్బుతాము. వెనకకెళ్ళి వచ్చి పట్టేసుకుంటే బొగ్గు పాలైతే మిత్రమ్మ జల్లు మనది వేసి మొహం చూస్తే పాపం పసివాడు అడంగా బుక్ అయ్యాడు. వెయిట్ ఇది హగ్గి వచ్చే కదా రాసుంది హగ్గి వగి అని వీని పేరు. హగ్గి వగి ఏదైనా ఉంటే నా ముందటికి రా ఇట్లా ఆటలద్దమ్మా. ఓ వీడేంటి గైస్ కింద నీళ్ళలాగా సాగిపోయాడా వీడు? వెళ్దామంటారా గైస్? వెళ్దాం. ఏదో కూడా ప్యాంట్ లో పడిపోయింది గైస్. నాకైతే రిటర్న్ వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఏదో డోర్ ఉంది, ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే పైన చూడండి హగి వగి ఉన్నాడు. ఓకే డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇది ఇంకేదో బేస్మెంట్ లో ఉన్నది గైస్. ఇంకేం కలకాండం ఉంటుందా అసలు? ఇదేదో డోర్ లో ఉంది, ఇది ఓపెన్ కావట్లేదు గైస్. అండ్ పైన ఇదేదో కంట్రోల్ రూమ్ లా ఉంది. అండ్ ఇది ఏంటి, ఇది బ్యాటరీ లా ఉంది. దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టేది. ఇలా మనం 4 కలెక్ట్ చేయాలనుకుంటా గైస్. దీనికి డబ్బాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి గైస్, బొమ్మలన్నీ చితికిపోతున్నాయి గైస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాక్టరీలోకి వెళ్ళి బొమ్మ కొంటా అని చెప్పి ఫ్యాక్టరీని తుక్కు చేసేస్తున్నాం. ఘటన నెలకొన్నది. పోలీసులు కఠినమైన చర్యలు. ఎవట్రా నువ్వు బొక్క అదొబ్బ ఇక్కడ నుంచి. నేను చాలా సేపు కష్టపడి బ్యాటరీలను దొరకబెట్టేసి 3 బ్యాటరీలు పెట్టేశాను. పైన ఒక చెయ్యి వెళ్తుంది, అదేం తెస్తుందో. ఇంకొక రెడ్ హ్యాండ్ వచ్చేస్తుంది గైస్. చేతులు పట్టుకొని ఇంటికి దొబ్బేద్దాం ఆ బొమ్మతోని. మామూలుగా ఉండదు గైస్ మనతో. ఎంతసేపు రా తొందరగా అయితే ఆ చెయ్యిని తొందరదేరా కింద పడేస్తావే, దుమ్ముతో పడేరా కింద మోగోడు అయితే. చూసారా గైస్ నాకోసం మాటల్లోనే కింద పడేసాడు గైస్. పాపం ఏమైందో నా చెయ్యికి వచ్చేసింది గైస్. 2 చేతులు మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ 2 సింబల్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ పెట్టిద్దాం. ఇంతసేపు మాయమైన తాడి చెట్టు మామ రావద్దు. నేను సార్ నాటలోడు మనల్ని కాదులే గైస్ అన్నది. పెట్టేద్దాం ఇక్కడ చేతిని, అలాగే ఇటు ఇంకొక చేతిని పెట్టేద్దాం. ఇంతసేపు స్కాన్ చేస్తాడు, దీన్ని కూడా పెట్టేద్దాం. డేంజర్ రాసుంది, వెళ్దామా వద్దాం? వెళ్దాం, ఏం కాదు మనల్ని రాపేది. ఓకే దీని లోపల ఏదో కిందికి ఉంది గైస్, స్కేటింగ్ చేసుకుంటే ఎవరు ఆపేది. చెయ్యి పైనే ఉంది గైస్, దీన్ని గుంజుకుందాం. మళ్ళా దీని సైడ్ నుంచి తిరిగి వెళ్ళి ఇక్కడ కూడా పవర్ సప్లై ఇవ్వాలనుకుంటా. కనబడింది కదా ఇక్కడ ఇంకొక పవర్ సప్లై ఇవ్వాలి. మనం పైకి ఎక్క రావట్లే. ఇప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలి? ఇటు కూడా పైకి ఎక్క రావట్లేదు. ఇది మనం ఇంచేపు వచ్చిన ప్లేస్. ఇక్కడ ఇవ్వాలా, ఇక్కడ రావట్లేదు. మనం అటు సైడ్ వెళ్ళలేదు గైస్. సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మరి ఇటు ఇంకేదో ఉంది. ఓకే పైకి అయితే వచ్చేసి అక్కడ ఉంది. కరెంట్ తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ పోల్ కి అయితే కరెంట్ ఇచ్చేద్దాం. ఈజీ కిందికి స్కేటింగ్ చేద్దాము, లేకపోతే సైడ్ నుంచి ఇద్దామా, ఇంకా వచ్చేసేద్దాం. ఓకే ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ పవర్ సప్లై ఇచ్చేద్దాం. సింపుల్ గైస్, బ్రిలియంట్ గైస్. నేను ఏమైతేదిరా ఏముంది గైస్ బొక్క ఏం లేదు. ఇక్కడ రిటర్న్ కూడా వెళ్ళ రావట్లేదు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇల్లు నేను చిక్కుకున్నామా? కాదు ఇటు ఏదో దారింది గైస్. ఇప్పుడు ఇన్సేపు 10 హ్యూమెన్ సార్ నాటాలోడని ఉన్నది, మనం వచ్చింది కాదు గైస్ పోయేది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మరి అంటే ఆ పైకి కాదులేండి. ఓకే ఇక్కడ పైన ఏముంది? ఇటు సైడ్ ఏం లేదు. చాలాసేపటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాను. ఓకే ఇటు సైడ్ ఏదో దారి వచ్చింది, దొంకుదాం. ఈ రూమ్ లో నుంచి ఇంకేదో రూమ్ లోకి వచ్చేసాను గైస్. ఇక్కడ ఏవో 2 గుడ్డ మాన్స్టర్స్ అయితే ఉన్నాయి. మిషన్లు లేండి. వెయిట్ ఎ మినిట్, అక్కడ ఏదో 3 లివర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లా అసలు. ఎందుకు వచ్చాము బొమ్మ కోసం అనిపిస్తుంది నాకు. ఓకే ఇక్కడ ఏదో బటన్ ఉంది, దీన్ని అయితే ఒత్తుదాం. పవర్ అయితే ఇదైతే చూపిస్తుంది. ఒకసారి ఒత్తి చూద్దాం ఏమైతుందో. అయినా కానీ నో పవరే. అప్పుడు పైనకి ఏమో మెట్లు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. చాలా పైకి ఉన్నాయి. ఇక్కడ నుంచి పడితే మన గుడ్లు గులాబ్ జామ్లే. అండ్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ కరెంట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ దీన్ని అయితే గుంజుకుందాం. ఎటు వెళ్తున్నావా ఏడి చెయ్యి ఇక్కడ దీన్ని పట్టుకొని గుంజుదాం. అదే మిస్ అవుతుంది. ఓకే ఇప్పుడు అయితే టచ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఈ పోల్కి ఇద్దామా ఈ పోల్కి ఇద్దామా? నాకు తెలిసి ఈ పోలే బెటర్ అనిపిస్తుంది. ఓకే అక్కడ ఇంకేదో ఉంది, దీన్ని అడుగుదాం. అంటే ఈ పోల్ నుంచి ఈ పోల్ కరెంట్ రావాలంటే ఈ పోల్ దగ్గర కరెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 2 పోల్లకి కరెంట్ అయితే రావాలి. దీని నుంచి దీనికి చుట్టి, దీని నుంచి ఇటు చుట్టి, ఇటు సైడ్ కొద్దిగా ముందటికి వెళ్దాం. దీని మీద నుంచి వెళ్తే పడతాం ఆ కింద. పడుతున్నా గైస్, తొందరగా వెళ్ళి ఇప్పుడు పెట్టేద్దాం గైస్ పవర్. ఓకే వెళ్ళ రావట్లేదు. రిటర్న్ వెళ్తే మంచిది, లేకపోతే కింద పడతాం. రిటర్న్ వెళ్ళిపోయి మాకు కొద్దిగా అయితే కింద పడేటం గైస్. దీన్ని ఒక 2 చుట్టే బదులు ఇట్లకి వెళ్ళొచ్చి ఇటు చూడదాం. చాలా ఈజీగా అయిపోతుంది మనకి. తొందర ఇంచపల్లి కురికి ఇక్కడ కరెంట్ కొట్టేద్దాం.
కొట్టేద్దాం. ఇప్పుడు కింద కరెంట్ వచ్చేసి ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి జై మహేష్మతి. ఓయ్ ఏం కాదులేండి, బతికిపోయినాం. పవర్ అయితే ఆన్ అయింది. బటన్ అయితే నొక్కుదాం. ఎస్ నొక్కేసాను. ఏం తేడాగా అనిపించట్లేదండి గైస్. అసలు పవర్ ఆన్ చేసినా కూడా ఏం జరగట్లే అసలు. వేస్ట్ అవ్వండి ఇక్కడ ఉంది. అమ్మ అమ్మింది ఫ్యాన్ అయ్యి. చూడండి ఒక్కొక్క కనుగుడ్డు ఎంత ఉందో వాటి. ఎవరు చూస్తే ఎప్పుడు మింగదామా అని ఉన్నట్టున్నది వాటికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏమో 3 లివర్లు వెలుగుతున్నాయి. దీన్ని ఫస్ట్ దాన్ని గుంజుదాం, సెకండ్ దాన్ని గుంజుదాం. అండ్ ఏంటి ఇవి ఇప్పుడు స్టార్టింగ్ చేసిన టైగర్ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. అసలు ఎందుకు ఇవి? ఓకే 3 వెళ్ళి దీని నోట్లోకి వెళ్తాయి. ఓకే పులి తయారై బయటకు వచ్చింది గైస్. అసలు ఇదెందుకు మనకి? దీన్ని ఎందుకు తయారు చేసేయమంటారు? ఏదో ఏదో అనిపించింది అలా చేసేసాను అంతే. సార్ నాట్ అలౌడ్, డు నాట్ ఎంటర్. ఎక్కడ చూసినా అదే ఉన్నది. రారా పులి. అరే పులి, నువ్వు డిఆర్ఎఫ్ గేమింగ్ కి సబ్స్క్రైబ్ చేసినావా నా ఛానల్ కి? అది చేయలేదు అనుకుంటా గైస్. మీరన్నా చేయండి, నా పరువు కాపాడండి. ఓకే ఇటు సైడ్ వెళ్దాం. ఇంతసేపు బొమ్మలు తయారు చేసి మంచి పని చేసాం గైస్. ఇక్కడ ఒక బొమ్మను పెట్టుకుంటే మన హగి వగి మనల్ని పంపించారట. చీకటి చేసి వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా చెప్పండి రా మోయిడగుడ్లోలారా, వెళ్దామా వద్దా? మహేష్మతి ఏం లేదు గైస్. ఒక హగ్గి వగ్గి నాయన కాదు ఎందుకు వస్తున్నారా, కాపాడే. నా అమ్మాయి ఇది ఓపెన్ అయింది. తొందరగా దేనికైతే దాంట్లో దీంట్లో కురుగుదాం. ఓకే కిందకి జారడి బాల్ ఉన్నాయి, జారేద్దాం. తొందరగా ఇటు సైడ్ తిరిగి ఇటు కొంచెం లేట్ అయినా హగ్గి వగ్గి షూప్ చేసుకొని తాగేస్తుంది. ఓకే ఇటు సైడ్ తిరిగి ఇట్లకెళ్ళి ఇటు పోదాం. అమ్మా ఇంకోసారి అసలుకే బొమ్మలు కొన్ని ఎక్కడికి రాని గైస్. ఓకే ఇటు సైడ్ దారి ఉంది, దీంట్లోకి వెళ్దాం. అప్పుడు దారిలో వచ్చాం అనిపిస్తుంది గైస్. ఓకే ఇటు సైడ్ పైకి లేదు, ఇటు సైడ్ వెళ్దాం. ఓకే ఇటు కిందికి ఉన్నది, కిందికి వెళ్ళి పోతాను. నాకే అర్థం అవ్వట్లేదు గైస్. ఓకే బయట పడ్డట్టేనా? ఓ షేట్ ఇక్కడ ఇంకో పెద్ద జారెడ్ బాల్ ఉంది గైస్. రప్ప. ఓకే అటు దారలేదు, మళ్ళీ ఇటు సైడ్ అయితే వెళ్తున్నాను. ఏం అర్థం ఎత్తలేదు గైస్, అంత పిచ్చిలు ఎత్తాను. ఓకే ఇటు వెళ్దాం. ఓకే అటు ఇటు దారి ఉండలేదు, దారి ఉన్నది అనుకోండి పైకి ఎక్కిన మిస్టేక్ లా వగి వస్తున్నాడు గైస్ అసలు. ఓకే అటు మూసుకుపోయినది, ఇటు సైడ్ పోతుంది. తొందరగా రాదాము. ఓకే ఇటు సైడ్ ఉన్నది, వెళ్దాం. అరే డు నాట్ ఎంటర్. తొందరగా కాలు పోతారు ప్లీజ్. ఓకే అక్కడ ఉన్నది గైస్, తొందరగా వెళ్ళి ఇటు సైడ్ తిరుగుదాం. ఓకే అరే తప్పించుకోరా మనం బొక్కలు చెప్ చేసుకుంటా అయితే అమ్మయ్య మొత్తాన్ని బయట పడ్డాం. మన దారి లేదు, బుగ్గ పాలైంది గైస్ మన బతుకమ్మ. ఇక్కడ డబ్బు తొందర కింద గుంజి పడేది. హగ్గి నన్ను ఏం చేయకరాలే. అచ్చా అయ్యయ్యో సారీ రా హగ్గి మామ, నేనేం చేయలేదురా, మిస్టేక్లో నువ్వే పడిపోయావు, నా సంబంధం వెళ్ళాయా. ఓకే గైస్ ఎలాగోలా కింద పడేసా. ఇప్పుడు ఆ బొమ్మను తీసుకొని వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. అండ్ అక్కడ ఏదో ప్రూఫ్ సింబల్ లా ఉంది, అక్కడికైతే వెళ్దాం. ఓకే దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఉన్నామంటే మళ్ళీ బాహుబలి జుమ్మాజీ అన్ని కలిపి మళ్ళీ హగ్గి పైకి వచ్చేస్తాడు. వావ్ లోపల బాగుంది గైస్. కిందికి మెట్లు ఉన్నాయి, వెళ్దాం. ఏ కాంచన ఎవరన్నా ఇంకా అత్తలేరు. తొందర వెళ్ళిపోదాం. లైట్లన్నీ రెడ్ కలర్లోకి మారిపోయాయి గైస్. పాపి దొరికేసింది గైస్. తొందర పాపిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. గుంజు పాపి ఏం జరుగుతుంది గైస్ ఇక్కడ? అసలు ఏంటంత చీకటి. పాపి నన్ను ఇచ్చిపెట్టు పాపి, నన్ను ఏం చేయకు పాపి. ఇంకోసారి ఫ్యాక్టరీకే రాను పాపి. వద్దు పాపి. అన్నా